హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో చిట్టినాడు స్పెషల్ ఉక్కరై స్వీట్ అండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకోండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అంత బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ స్వీట్ కూడా, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా. మరి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లోకి 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఏదైనా మీరు 1 కప్పును మెజర్ చేసుకోండి. గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దాంతో అన్నీ మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లో ఫ్లేమ్లో పెట్టి పప్పును మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అలాగనే మంచి స్మెల్ కూడా వస్తుందండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా అని మీడియం ఫ్లేమ్లో పెట్టిన పప్పు మాడిన స్వీట్ టేస్టే మారిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పప్పు అనేది మాడకుండా మంచి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు మాత్రం ఫ్రై చేసుకోండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక పప్పుకు మంచి కలర్ వస్తుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్గా కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పును ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు దీన్ని వాటర్ పోసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మనము ముందు కడగలేము, డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నాం. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏది వేయకుండానే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఒక 2-3 సార్లు కడుక్కున్నాక పప్పుని కుక్కర్లో వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలండి. వేసుకున్నాక దీంట్లోకి మనం ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో వేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్తో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. 2 గ్లాసుల వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఐ ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ అవసరం లేదండి. మీరు కావాలంటే బౌల్లోనే ఉడికించుకోవచ్చు. కాకపోతే కుక్కర్లో అయితే ఫాస్ట్గా ఉడుకుతుందని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. అది ఉడికే లోపు పక్కన స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు పెసరపప్పుకి 2.5 కప్పుల బెల్లం వేసుకోవాలి. ఇలా 2.5 కప్పులు వేసుకోవడం వల్ల స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు తగ్గించేసేయండి, 2 కప్పులే వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. 2.5 కప్పులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఎలాంటి పాకం అవసరం లేదండి, జస్ట్ బెల్లం కంప్లీట్గా కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం కంప్లీట్గా కరిగే వరకు కరిగించుకున్నాక ఇప్పుడు కరిగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కుక్కర్ మూత కూడా తీసి విజిల్ పోయింది కదా, పప్పు ఉడికిందేమో చూద్దాం. మనం వేసుకున్న వాటర్కి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూడండి, ఇప్పుడు ఒకసారి చెంచాతో కలిపి చూద్దాము. పప్పును మరీ మెత్తగా రుద్దుకోవద్దండి, జస్ట్ చెంచాతో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మరీ మెత్తగా అవ్వద్దు, కొంచెం పప్పులాగానే ఉండాలి. కాబట్టి జస్ట్ చెంచాతో ఇలా అనుకోండి, రుద్దుకోవడం మాత్రం చేయొద్దండి. జస్ట్ ఇలా స్పూన్తో స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిపోయిన పప్పును పక్కన పెట్టేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి, కొంచెం లూజ్గా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ స్వీట్ అనేది నెయ్యితోనే మంచి టేస్ట్ అండి. కాబట్టి నెయ్యి అనేది కంపల్సరీగా వేసుకోవాలి. ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. నెయ్యి ఇలా కరిగాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాదం కాజు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లైట్గా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. ఇవి కొంచెం కలర్ ఇలా చేంజ్ అయ్యాక ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే నెయ్యిలో 3/4 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటున్నానండి. 1 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా నెయ్యిలో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. రవ్వ మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యిని అంతా పీల్చుకొని మళ్ళీ నెయ్యిని రిలీజ్ చేస్తుందన్నమాట రవ్వ. చూడండి, ఇలా కలర్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ పెసరపప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పెసరపప్పు మిశ్రమంని దీంట్లోకి డైరెక్ట్గా వేసేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పెసరపప్పు మొత్తం వేసుకొని ఇప్పుడు ఇవి 2 కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఇవి 2 కలిసేలాగా పెసరపప్పు రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం సిరప్ పెట్టుకున్నాం కదా పక్కన, ఆ సిరప్ని కూడా దీంట్లోకి వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో నాలికలు అవి ఇవి ఉంటాయి కదా, ఇలా వడగట్టుకోవడం వల్ల ఏవైనా డస్ట్ ఉంటే దాంట్లోకి వచ్చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఇలా వడగట్టుకోవాలన్నమాట బెల్లంని.
చూడండి బెల్లం వాటర్ నేను కంప్లీట్గా ఒకేసారి వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కొంచెంగా కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు రవ్వ వేసుకున్నాం కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం కొంచెంగా వేసి కలుపుకున్నా పర్వాలేదు. నేను ఇలా ఒకేసారి వేసి మొత్తం ఉండలు అనేది లేకుండా చూడండి ఇలా కలుపుకున్నాను. చాలా లూజ్గా అయ్యింది అనుకోకండి, ఏం భయపడకండి. ఇది మనం మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండగానే ఇంకొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. నెయ్యి వేసినందుకు మంచి కలర్ఫుల్లో ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను. చూడండి చూస్తుంటే ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది స్వీటు. చాలా బాగుంటుందండి. చిట్టినాడు స్పెషల్ స్వీట్ ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. ఇలా కలుపుతూ ఉండగానే నెయ్యి లాస్ట్లో వేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ అయితే దించుతాం అన్నప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇంకాస్త దగ్గర పడుతుందన్నమాట. మనము ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసామనుకోండి చల్లారినా కూడా కొంచెం కొంచెంగా గట్టి పడుతుంది. కాబట్టి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంకా చూడండి మన స్వీట్ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంకాస్త ఉంటే ఇంకా గట్టి పడుతుందండి స్వీట్ అనేది. ఇది పర్ఫెక్ట్ అనమాట. చూడండి చూస్తుంటేనే యమ్మీ యమ్మీగా భలేగా ఉంది కదా. ఎంత కలర్ఫుల్గా నెయ్యితో ఎంత బాగా కనిపిస్తుంది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. అలాగే చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.